హాయ్ అండి. నమస్తే. చికెన్‌ని చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇదో రకం అనమాట. ఒక అరకిలో చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, అలాగే టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారం, పసుపు, అలాగే ధనియాలు, జీలకర్ర, గరం మసాలా పొడి. ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకొని ఒక అరచెక్క నిమ్మరసం కూడా ఏసుకోవాలండి. ఇలా 1 బై 1 అన్నీ కలుపుకోవాలి. ఇది కూడా చక్కగా మిక్స్ చేసేసుకొని ఫైనల్‌గా కొంచెం పెరుగేసేసి ఇది కూడా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ ఏసుకొని ఒక 2 పెద్ద ఉల్లిపాయలను కట్ చేసుకున్న ముక్కలు, అందులోనే కొంచెం సాల్ట్, ఒక 4 పచ్చిమిరపకాయలు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని ఇందులో వేసేసి 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకొని చక్కగా మిక్స్ చేసేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటూ 10 నిమిషాల తర్వాత ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని దాన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 15 నుంచి 20 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఫైనల్గా గరం మసాలా, కొత్తిమీరతో కర్రీ రెడీ.